అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. మనం భగవద్గీతని రోజుకొక శ్లోకం చొప్పున ఎలా అయితే దానిని స్వచ్ఛంగా ఉచ్చారణ చేయాలో దాన్ని నేర్చుకుంటూ కుదిరినంత టూకీగా దాని అర్థం ఏమిటో కూడా తెలుసుకుంటున్నాం. ఆ లెక్కన భగవద్గీత ప్రథమ అధ్యాయంలో 11 శ్లోకాలైతే ఇప్పటివరకు నేర్చుకున్నాం. ఈరోజు 12వ శ్లోకాన్ని నేర్చుకుందాం. 12వ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. చూసారా, అది ఎలాగా చదవాలి అనంటే, తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధం పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. అంటే ఇక్కడ ఏంటంటే, తస్య సంజనయన్ అంటే అతనికి సంజనయన్ హర్షం ఆనందాన్ని కలిగించడానికి, సంతోషాన్ని కలిగించడానికి. అతనంటే ఎవరు? ఇక్కడ మెయిన్ క్యారెక్టరు దుర్యోధనుడు. అంటే దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించడానికి కురువృద్ధ పితామహ, కురువృద్ధులలో పితామహుడైనటువంటి భీష్ముడు సింహనాదం వినద్యోచ్చై, సింహనాదం పుట్టించాడు. వినద్యం అంటే పుట్టించడం, వినద్యోచ్చై, ఉచ్చై అంటే పెద్దగా పుట్టించాడు. శంఖం దద్మౌ ప్రతాపవాన్, శంఖం అంటే శంఖనాదాన్ని సింహనాదంగా అతను ఊదారనమాట. దద్మౌ అంటే ఊదడం. ప్రతాపవాన్ మహాపరాక్రమవంతుడైనటువంటి భీముడు దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించడం కోసం అతను సింహనాదం చేశారంటే శంఖాన్ని ఊదేరు గట్టిగా, శంఖంలోంచి ఒక గొప్ప నాదాన్ని పుట్టించారు అని ఈ శ్లోకానికి అర్థం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మౌ ప్రతాపవాన్. ఇప్పుడు అంటే మనం భగవద్గీత నేర్చుకుంటున్న కొద్దీ కర్మ సిద్ధాంతమే కాదు, అసలు కృష్ణుని యొక్క తత్వం మనకి దీనిలో అర్థమవుతుందండి. అంటే ఏదైనా అంటే ఇది కర్మభూమి. ఏదైనా ఒక పని చేసేటప్పుడు మన శక్తి వంచన లేకుండా ధర్మంగా ఆ పనిని చేసినప్పుడు పని నిర్వహించడంలో కలిగిన తృప్తి ఫలితం కోసం ఆశించకుండా చేస్తుంది. అంటే అర్థం ఏంటి తెలిసే, ఇప్పుడు కర్మలు ఆచరించండి, ఫలితాన్ని మీరు ఆశించకండి అని చెప్తూ ఉంటే ఫలితం ఆశించకుండా ఎవర్రా పని చేస్తారు, ఇలాగే ఆలోచిస్తుంటాం. ఎప్పుడైనా మీరు ఒకటి ఆలోచించి చూడండి, మీరు సిన్సియర్గా ఒక పని చెయ్యాలనుకున్నప్పుడు, ఒక కర్తవ్యాన్ని నిర్వహించాలనుకున్నప్పుడు ధర్మబద్ధంగా మీ సాయశక్తుల లోటు లేకుండా మీరు ఆ పనిని పూర్తి చేస్తే రిజల్ట్ ఏదవని మీరు మాత్రం ఏదో నా వంతు నేను చేశాను, తర్వాతది భగవదేచ్ఛ అని చాలా సంతృప్తిగా చెప్పగలుగుతారు. అవునా కాదా? ఇలాంటి ఎన్నో అమూల్యమైనటువంటి రత్నాలు మనకి భగవద్గీతలో తెలుస్తూ ఉంటాయండి. కాబట్టి మనం నేర్చుకుని పిల్లలకి నేర్పించడం వలన మన సంస్కృతి, మన సంప్రదాయం చిరకాలం సూర్యచంద్రములు ఉన్నంత వరకు కూడా, భూమి ఉన్నంత వరకు కూడా నిలుస్తాయి అనడంలో కించిత్ సందేహం లేదు. అందరం మన ధర్మాన్ని, మన సంప్రదాయాన్ని కొనసాగించుకోవడం కోసం, అది ఎప్పుడు నిత్యనూతనంగా జీవకళలు ఒలుకుతూ జీవనదిలా ప్రవహించడం కోసం తమ వంతు కృషిగా ప్రతి ఒక్కళ్ళం చేద్దాం. ఏమంటారు? ఉంటాను.